a minus b minus c 2a 2a 2b b minus c minus a 2b 2c 2c c minus a minus b equal to a plus b plus c whole cube. ఓకే, సో ఈ డిటర్మినెంట్ ఈక్వల్ టు ఈ కండిషన్ అంటే a plus b plus c whole cube అని చెప్పి చూపించాలి. సో ఇలా చూపించాలంటే మనం రైట్ సైడ్లో a plus b plus c కామన్ వచ్చేటట్టు అంటే 3 times కానీ సంథింగ్ అలా కామన్ వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి. సో మనకి రోస్ని కానీ కాలమ్స్ని కానీ యూజ్ చేయాలి. ఇక్కడ మనకి a plus b plus c కామన్ రావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ r1ని రోని ఉపయోగిస్తున్నాం, r1 యూజ్ చేస్తున్నాం. r1ని మనం జస్ట్ r1ని చేంజ్ చేసేటప్పుడు ఈ r1 రోకి r2 రోని r3 రోని యాడ్ చేయాలి. అంటే ఇండివిజువల్గా ఈ ఎలిమెంట్కి ఈ 2, ఈ ఎలిమెంట్కి ఈ 2, ఈ ఎలిమెంట్కి ఈ 2 అంటే ఈ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో దట్ ఈజ్ r1 ఎంప్లాయిస్ r1 ప్లస్ r2 ప్లస్ r3. దట్ ఈజ్ డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ b మైనస్ c ప్లస్ 2b ప్లస్ 2c. ఇలా నెక్స్ట్ 2a ప్లస్ b మైనస్ c మైనస్ a ప్లస్ 2c. ఇలా నెక్స్ట్ 2a ప్లస్ 2b ప్లస్ c మైనస్ a మైనస్ b ఈ విధంగా వేయండి. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ రో యాస్టీజ్. ఇక్కడ మైనస్ b ఇక్కడ ప్లస్ 2b, ఇక్కడ మైనస్ c ఇక్కడ ప్లస్ 2c, ఇక్కడ 2a మైనస్ a ఇక్కడ మైనస్ c ప్లస్ 2c. నెక్స్ట్ ఈ 2a మైనస్ a నెక్స్ట్ 2b మైనస్ b ఇలా యారో మార్క్స్ చేసినట్టు మీరు లైక్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, a ప్లస్ b ప్లస్ c. ఇక్కడ ఏ మిగులుతుంది, 2b నుంచి b సబ్ట్రాక్ట్ చేయండి, 2c నుంచి c సబ్ట్రాక్ట్ చేయండి. దట్ ఈస్ a ప్లస్ b ప్లస్ c. నెక్స్ట్ 2l నుంచి a నెక్స్ట్ 2c నుంచి c సబ్ట్రాక్ట్ చేయండి, a ప్లస్ b ప్లస్ c. నెక్స్ట్ 2l నుంచి a అండ్ 2b నుంచి b సబ్ట్రాక్ట్ చేయండి. ఏం మిగులుతుంది మనకి, a ప్లస్ b ప్లస్ c. c అనేది సింగిల్ ఎలిమెంట్ కాబట్టి a ప్లస్ b ప్లస్ c. నెక్స్ట్ సెకండ్ రో 2b b మైనస్ c మైనస్ a 2b. నెక్స్ట్ థర్డ్ రో 2c 2c c మైనస్ a మైనస్ b. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ రోలో a ప్లస్ b ప్లస్ c కామన్ ఉంది కాబట్టి a ప్లస్ b ప్లస్ c ఫస్ట్ రోలో కామన్ తీసేయండి. అప్పుడు ఏం మిగులుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ 1 1 1. నెక్స్ట్ సెకండ్ రో 2b b మైనస్ c మైనస్ a 2b 2c 2c c మైనస్ a మైనస్ b 2c మైనస్ a మైనస్ b. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం కావాలంటే ఈ ఏ r1లో నుంచి కానీ r2 తీసేయడం, లేదనుకుంటే r2 నుంచి r3 రో ఆపరేషన్ చేసామనుకోండి, ఇక్కడ 1 మైనస్ 2b లేకపోతే 2b మైనస్ 2c ఆ విధంగా వస్తుంది. కాబట్టి మనకి రో ఆపరేషన్ ఏంటంటే పాసిబిలిటీ ఉండదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈజీ ప్రాసెస్ నేర్చుకోవాలి. ఈజీ ప్రాసెస్లో ఏంటి అంటే రో ఆపరేషన్ చేస్తే వస్తుందో కాలం ఆపరేషన్ చేస్తే వస్తుందో అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో రో ఆపరేషన్ చేస్తే ఏంటంటే మనకి లెంతీ అయిపోతుంది. కాబట్టి మనము కాలం ఆపరేషన్ చేసామనుకోండి, కాలం ఆపరేషన్ చేస్తా అంటే ఈజీగా మనకి ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఈజీగా వస్తాయి అన్నమాట. అందుకని ఒకసారి చెక్ చేసుకొని చేయాలి మీరు. ఓకే, నేనేం చేస్తున్నానంటే ఈ C2ని C3ని చేంజ్ చేస్తున్నాను, C1ని యాస్టీజ్గా ఉంచేసా. ఓకే, C1లో అంటే C2లో నుంచి C1 సబ్ట్రాక్ట్ చేయండి, నెక్స్ట్ C3 నుంచి C1 సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, దట్ ఈజ్ C2 ఎంప్లాయిస్ C2 మైనస్ C1, C3 ఎంప్లాయిస్ C3 మైనస్ C1. ఓకే, నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c యాస్టీజ్. దట్ ఈజ్ డిటర్మినెంట్ ఆఫ్ ఫస్ట్ కాలం చేంజ్ అవ్వదు, 1 2b 2c. నెక్స్ట్ కాలం సెకండ్ కాలంలో 1 మైనస్ 1 b మైనస్ c మైనస్ a మైనస్ 2b ఇలా వేయండి. నెక్స్ట్ 2c మైనస్ 2c ఇలా వేయండి. నెక్స్ట్ కాలం థర్డ్ కాలము 1 మైనస్ 1 నెక్స్ట్ 2b మైనస్ 2b నెక్స్ట్ c మైనస్ a మైనస్ b, c మైనస్ a మైనస్ b మైనస్ 2c. ఓకే, ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ 1 మైనస్ 1 0 1 మైనస్ 1 0, ఈ 2b మైనస్ 2b 0 నెక్స్ట్ 2c మైనస్ 0 ఇలా 0 వేసేసేయండి. నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ 2b మైనస్ 2b నుంచి ప్లస్ b తీసేస్తే మైనస్ b, ఇక్కడ మైనస్ a ఉంది ఇక్కడ మైనస్ c ఉంది కాబట్టి టోటల్గా మైనస్ కామన్ తీసేయండి, a ప్లస్ b ప్లస్ c. నెక్స్ట్ దీంట్లో కూడా మైనస్ a మైనస్ b మైనస్ 2c నుంచి c తీసేయండి మైనస్ c. దీంట్లో కూడా ఈ ఎలిమెంట్లో కూడా మైనస్ కామన్ తీసేస్తే a ప్లస్ b ప్లస్ c. ఓకే, నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఈ a ప్లస్ b ప్లస్ c యాస్టీజ్గా ఉంచి
ఈ కాలంలో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, కాబట్టి ఈ ఎలిమెంట్ని ఈజీగా కామన్ తీయచ్చు. నెక్స్ట్ థర్డ్ కాలంలో ఇది 0, ఇది 0, ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఉంది, కాబట్టి a ప్లస్ బి ప్లస్ సి అనేది కామన్ తీయచ్చు. ఎందుకంటే ఇక్కడ 0కి ఈ ఎలిమెంట్ మల్టిపుల్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అందుకని మనం ఏంటంటే ఈజీగా a ప్లస్ బి ప్లస్ సి కామన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం మిగులుతుంది? ఫస్ట్ రో, ఫస్ట్ కాలము 1 2b 2c, నెక్స్ట్ కాలము 0 -1 0, ఆ నెక్స్ట్ థర్డ్ కాలమ్ 0 0 -1. ఎందుకని? a ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ a ప్లస్, సెకండ్ కాలంలో a ప్లస్ బి ప్లస్ సి, థర్డ్ కాలంలో a ప్లస్ బి ప్లస్ సి కామన్ తీసాం కాబట్టి ఇక్కడ -1, ఇక్కడ -1. ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను బిఫోర్ సమ్స్లో, ఈ 1కి అంటే ఆఫ్టర్ సైడ్, అంటే 1కి ఇక్కడ 2 zeros ఉన్నా, కింద 2 zeros ఉన్నా, దానికి రెస్పెక్టబుల్గా ఉన్న అంటే కరస్పాండింగ్ రోని కాలంని డిలీట్ చేసేస్తాం. రిమైనింగ్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని డిటర్మినెంట్ వేస్తాం అనమాట. దట్ ఈజ్ మనకి ఏం మిగిలింది ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి, a ప్లస్ బి ప్లస్ సి అనేవి. కాబట్టి a ప్లస్ బి ప్లస్ సి ఓన్లీ క్యూ, అంటే ఈ రోని ఈ కాలంని డిలీట్ చేసేస్తే -1 0 0 -1 ఇలా మిగులుతుంది. సో యాజ్ టీజ్గా వేసేయండి స్టెప్ a ప్లస్ బి ప్లస్ సి ఓన్లీ క్యూ. నెక్స్ట్ ఇక్కడ -1 ఇంటూ -1 ఇలా వేయండి, -0 ఇంటూ 0 0. ఓకే, -1 ఇంటూ +1. సో టోటల్లీ a ప్లస్ బి ప్లస్ సి ఓన్లీ క్యూబ్ ఇంటూ 1. సో హెన్స్ a ప్లస్ బి ప్లస్ సి ఓన్లీ క్యూబ్. దిస్ ఈస్ ద RHS. హెన్స్ డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ b మైనస్ సి 2a 2a, 2b b మైనస్ c మైనస్ a 2b, 2c 2c c మైనస్ a మైనస్ b ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ సి ఓన్లీ క్యూబ్. This is the solution of this problem. Next problem, show that determinant of a plus b plus 2c a b, c b plus c plus 2a b, c a c plus a plus 2b equals to 2 into a plus b plus c whole cube. ఓకే, సో మనకి ఆల్రెడీ బిఫోర్ సమ్ చెప్పుకున్నాం కదా, అదే మోడల్లో ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ ఎల్హెచ్ఎస్ అనేది డిఫరెన్స్ ఉంది. ఓకే, సో మనం టేక్ ఎల్హెచ్ఎస్, ఏ డిటర్మినెంట్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ 2c a b, c b ప్లస్ c ప్లస్ 2a b, c a c ప్లస్ a ప్లస్ 2b ఇలా కన్సిడర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఈ రో ఆపరేషన్ చేస్తే వస్తుందో, ఈ a ప్లస్ బి ప్లస్ సి కామన్ అనేది కాలం ఆపరేషన్ చేస్తే వస్తుందో మీరు ఫస్ట్ చెక్ చేసుకోమని చెప్పాను ఆల్రెడీ మీకు. సో మరి ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ సపోజ్ రో ఆపరేషన్ చేసామనుకోండి, ఇక్కడ దీనికి ఇది యాడ్ చేస్తే మొత్తం టోటల్గా a ప్లస్ బి ప్లస్ 4c అవుతుంది. ఏది కామన్ ఎలిమెంట్ అనేది ఉండదు. అందుకని మీరు రో ఆపరేషన్ అనేది కన్సిడర్ చేయమాకండి. నేనేం చేస్తున్నానంటే కాలం ఆపరేషన్ చేయండి. అంటే ఈ C1కి ఈ C2ని C3ని యాడ్ చేయండి. సో ఓన్లీ చేంజ్ చేస్తున్నాను, జస్ట్ C1 ఒకదాన్ని చేంజ్ చేస్తున్నాను. ఓకే, C1 ఇంప్లైస్ C1 ప్లస్ C2 ప్లస్ C3ని యాడ్ చేయండి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ 2c ప్లస్ a ప్లస్ b, నెక్స్ట్ c ప్లస్ b ప్లస్ c ప్లస్ 2a ప్లస్ b ఇలా. నెక్స్ట్ ఈ సికి ఇది యాడ్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కాలము థర్డ్ కాలము యాజ్ టీజ్గా వేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది, ఏఏ 2a బీబీ 2b ప్లస్ 2c, మొత్తం టోటల్లీ 2a ప్లస్ 2b ప్లస్ 2c, సేమ్ 2a ప్లస్ 2b ప్లస్ 2c. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 2a ప్లస్ 2b ప్లస్ 2c. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాలము థర్డ్ కాలము యాజ్ టీజ్గా వేసేయండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ కాలంలో అన్నిట్లో ఏ 2 కామన్ ఉంది కాబట్టి 2, అలాగే ఈ ఎలిమెంట్లో కూడా 2 కామన్ ఉంది అంటే 2 కామన్ చేసి a ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ 2 కామన్ చేసి a ప్లస్ బి ప్లస్ సి, నెక్స్ట్ ఎలిమెంట్లో కూడా 2 కామన్ చేసి a ప్లస్ బి. నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ a ప్లస్ బి ప్లస్ సి కామన్ తీయండి. డిటర్మినెంట్ ఆఫ్ 1 1 1. నెక్స్ట్ సెకండ్ కాలము థర్డ్ కాలము యాజ్ టీజ్గా వేయండి. సో ఇక్కడ ఎప్పుడైతే 1లు వచ్చినాయో మీరు ఆపరేషన్ చేసేటప్పుడు ఇక్కడ 0 వచ్చేటట్టు చేసుకుంటే మనకి ఏంటంటే సమ్ అనేది ఈజీ అవుతుంది, అంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఏం చేస్తామంటే R2 ఇంప్లైస్ ఈ R2లో నుంచి R1 సబ్ట్రాక్ట్ చేయండి, నెక్స్ట్ R3లో నుంచి R1 సబ్ట్రాక్ట్ చేయండి. దట్ ఈజ్ R2 ఇంప్లైస్ R2 మైనస్ R1, R3 ఇంప్లైస్ R3 మైనస్ R1 ఇలా అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ స్టెప్ 2 ఇంటూ a ప్లస్ బి ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్. డిటర్మినెంట్ ఆఫ్
ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్ 1ab, సెకండ్ రో 1 - 1. నెక్స్ట్ ఇందులో నుంచి సపరేట్ చేయాలిగా b + c + 2a - a. నెక్స్ట్ b - b ఇలా వేయండి. నెక్స్ట్ థర్డ్ రో నుంచి ఫస్ట్ రో తీసేయండి, 1 - 1. నెక్స్ట్ a - a. నెక్స్ట్ c + a + 2b - ఇదిలో నుంచి -b. సో ఈ స్టెప్ వస్తుంది. సో ఈ స్టెప్ యాజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ a + b + c ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 1 0 0 ఇలా. నెక్స్ట్ a b + c + 2a నుంచి a తీసేస్తే a. సో a + b + c ఒక ఆర్డర్లో రాసేయండి. a - c అంటే 0. నెక్స్ట్ థర్డ్ కాలం b 0, ఇది కూడా అంతే. 2bలో నుంచి b తీసేస్తే అక్కడ b. సో ఆర్డర్లో రాస్తే a + b + c. ఓకే. నెక్స్ట్ ఈ రోలో ఇది చూడండి, ఈ సెకండ్ రోలో a + b + c కామన్ ఉంది. ఈ థర్డ్ రోలో a + b + c కామన్ ఉంది. ఓకే. సో ఇలా మనకి a + b + c కామన్ తీస్తే ఇలాగ సెకండ్ రోలో తీసింది థర్డ్ రోలో తీసి విడిగా తీసుకోవాలి. సో అంటే రోలో ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు, సేమ్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఈ రోలో సెకండ్ రోలో ఒకసారి థర్డ్ రోలో ఒకసారి అంటే కామన్ తీసుకోవాలి. సో కామన్ తీసుకున్నప్పుడు మీకు నేర్చుకున్నాం ఆల్రెడీ, ఈ జీరో ఎలిమెంట్లు ఈ ఎలిమెంట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. 0 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ అగైన్ 0నే వస్తుంది. ఎందుకంటే ఈ 0ని మనం ఏం రాసుకోవచ్చు, 0 వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ, 0 ఇంటూ ఆఫ్ a + b + c అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా 0 ఇంటూ ఆఫ్ a + b + c రాయొచ్చు. అప్పుడు ఏంటంటే మనకి a + b + c కామన్ తీసినప్పుడు ఇక్కడ మళ్ళీ అగైన్ 0నే వస్తుంది. కాబట్టి మనం వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ మనం ఈ రోలో ఒక సింగిల్ ఎలిమెంట్ a + b + c ఉంది కాబట్టి ఇది కామన్ తీసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కాలము ఏంటి, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్, సెకండ్ రోలో 0 1 0, థర్డ్ రోలో 0 0 1 ఇలా వస్తుంది. ఓకే. సో మనకి 1 కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ కరస్పాండింగ్ కాలంని రోని డిలీట్ చేస్తే మనకి డిటర్మినెంట్ ఆఫ్ 1 0 0 1. సో ఆ స్టెప్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ a + b + c, a + b + c, a + b + c, టోటల్లీ 2 ఇంటూ a + b + c హోల్ క్యూబ్. ఆల్రెడీ 2 ఉందిగా, ఈ 2 ఇక్కడ వేసుకోండి. మొత్తం అంటే క్యూబ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి a + b + c హోల్ క్యూబ్. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ 1 0 0 1. ఓకే. ఇది యాజ్ ఇట్ ఈజ్గా వేయండి. సో డిటర్మినెంట్ ఏంటి తెలుసు ఆల్రెడీ, ఇది ad - bc, 1 into 1 - 0, 1 - 0. So that is equal to 2 into a + b + c whole cube. That is RHS. Hence determinant of a + b + c, a + b + 2c, a b, c b + c + 2a b, c a c + a + 2b equal to 2 into a + b + c whole cube. This is the solution of this problem. Next problem, show that determinant of b + c, c + a + b, c + a + b, b + c, a + b, b + c, c + a, that is equal to 2 into determinant of abc, bca, cab. ఓకే. సో ఈ డిటర్మినెంట్ LHS తీసుకొని 2 ఇంటూ ఇదని చూపించాలి. ఓకే. సొల్యూషన్ LHS ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ b + c, ఫస్ట్ రో b + c, c + a + b, c + a + b, b + c, a + b, b + c, c + a. ఓకే. ఇక్కడ మనకి ఏం కావాలి, ఫస్ట్ 2 వచ్చేటట్టు చూసుకోండి. 2 అనే ఎలిమెంట్ కామన్ వచ్చేటట్టు చెక్ చేసుకోండి. రైట్ సైడ్లో మీకు చెప్పాక ఆల్రెడీ, రైట్ సైడ్ ఏదైతే ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్ వచ్చేటట్టు మీరు ఈ డిటర్మినెంట్స్ని రో ఆపరేషన్ కానీ కాలమ్ ఆపరేషన్ కానీ చేసుకోవాలి. సో మనకి 2 రావాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ R1ని అంటే R1ని చేంజ్ చేస్తున్నాను. R1కి ఈ R2ని R3ని యాడ్ చేయండి. ఓకే. R1 ఎంప్లాయిస్ R1 + R2 + R3 అంటే ఇది. సో మనకి R1 అంటే ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ b + c, నెక్స్ట్ c + c యాడ్ చేయండి, నెక్స్ట్ a + b యాడ్ చేయండి. అలాగే c + aకి ఈ ఎలిమెంట్ యాడ్ చేయండి. నెక్స్ట్ a + bకి b + c, c + a యాడ్ చేస్తే ఈ రో ఫామ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ రో యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2a's 2b's 2c's అంటే మొత్తం టోటల్గా 2a + 2b + 2c అవుతుంది. దీంట్లో 2 కామన్ తీసేస్తే 2 ఇంటూ a + b + c. నెక్స్ట్ ఈ ఎలిమెంట్లో కూడా 2aలు 2bలు 2cలు అంటే 2a + 2b + 2c అవుతుంది. సో దాంట్లో కూడా 2 కామన్ చేస్తే a + b + c. నెక్స్ట్ కూడా 2a's 2b's 2c's టోటల్లీ 2a + 2b + 2c. ఈ ఎలిమెంట్ కూడా అదే విధంగా ఫామ్ అవుతుంది కాబట్టి దీంట్లో 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీస్తే a + b + c. ఓకే. నెక్స్ట్ సెకండ్ రో
థర్డ్ రో యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి. నెక్స్ట్ స్టెప్లో 2 కామన్ తీయండి. డిటర్మినెంట్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇలా మిగులుతుంది. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ రో యాజ్ ఇట్ ఈజ్గా వేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ R2ని R3ని చేంజ్ చేయండి. R2ని R3ని చేంజ్ చేస్తే దట్ ఈస్ R2m ప్లస్ R2 మైనస్ R1. R3m ప్లస్ R3 మైనస్ R1 చేయండి. ఓకే, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సో 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుకుని ఈ సి ప్లస్ ఏలో నుంచి ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి తీయండి. అంటే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. నెగిటివ్ సైన్తో మల్టిపుల్ చేస్తే కనుక ఇది సి ప్లస్ ఏ మైనస్ బి మైనస్ సి అనమాట. దీని నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తాం. దీన్ని మైనస్తో మల్టిపుల్ చేస్తే మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. నెక్స్ట్ ఇది చూడండి, ఏ ప్లస్ బి, ఇక్కడ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బి ప్లస్ సి నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సి తీస్తే బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. నెక్స్ట్ థర్డ్ రో కూడా సేమ్ టు సేమ్, ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. అదేవిధంగా బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. నెక్స్ట్ సి ప్లస్ ఏ మైనస్ బి మైనస్ సి. ఇక్కడ చూడండి, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుకోండి. నెక్స్ట్ రోలో పాజిటివ్ ఏ మైనస్ సి అంటే ప్లస్ ఏ మైనస్ సి, ప్లస్ సి మైనస్ సి. నెక్స్ట్ ప్లస్ ఏ మైనస్ సి ప్లస్ బి మైనస్ బి. నెక్స్ట్ ప్లస్ బి మైనస్ బి ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ లైక్ టర్మ్స్ అన్ని ప్లస్ మైనస్లు క్యాన్సిల్ చేసేస్తే నెక్స్ట్ స్టెప్లో 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సెకండ్ రోలో మైనస్ బి మిగిలింది, ఇక్కడ మైనస్ సి, ఇక్కడ మైనస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైనస్ సి మైనస్ ఏ మైనస్ బి ఇలా వేయండి. ఇప్పుడు మనకి యాక్చువల్గా రైట్ సైడ్ ఆన్సర్ చూసుకోండి. ఇక్కడ ఏంటిది, ఫస్ట్ రోలో ఏబిసి రావాలి, సెకండ్ రోలో బిసిఏ, థర్డ్ రోలో సిఏబి. కాబట్టి మనకి ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది, కొంచెం చేంజ్, దాన్ని తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ రో వచ్చేసింది, థర్డ్ రో ఆటోమేటికలీ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రోలో ఏబిసి రావాలి. ఏబిసి రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఈ మైనస్ బి మైనస్ సిని యాడ్ చేసుకుంటే ఈ ప్లస్ బి ప్లస్ సి అనేది క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఏసి, ఇక్కడ మైనస్ సి క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ మైనస్ ఏ మైనస్ బి ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ రోకి సెకండ్ రోని థర్డ్ రోని యాడ్ చేసుకుంటే ఇక్కడే ఫస్ట్ రోలో ఏబిసి వచ్చేస్తుంది. అలా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫస్ట్ రోని చేంజ్ చేస్తున్నా, R1m ప్లస్ R1 ప్లస్ R2 ప్లస్ R3. సో మనకి ఇక్కడ డిటర్మినెంట్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. అంటే రైట్ సైడ్ ఆన్సర్ ఎలా వస్తుందో చెక్ చేసుకుని జాగ్రత్తగా మనం కన్సిడర్ చేసుకోవడమే ఈ రో ఆపరేషన్ కాలం ఆపరేషన్ అనేది. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ సమ్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఉందంటే ఇక్కడ ఏ రావాలంటే ఈ రెండు యాడ్ చేయాలి, అంటే మనకి టెక్నిక్ తెలియాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఇక్కడ ఏ బి రావాలి, ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ మైనస్ ఏ ఉంది. సో నెక్స్ట్ ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను R1 చేంజ్ చేస్తాను కాబట్టి R1m ప్లస్ R1 ప్లస్ R2 ప్లస్ R3. నెక్స్ట్ స్టెప్ ఇలాగా 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ దట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బి మైనస్ సి. చూడండి, దీన్ని రెండింటిని యాడ్ చేసి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఇలా వస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఇలా వస్తుంది. ఓకేనా, అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఇదొక ఎలిమెంట్. ఓకే, ఇక్కడ ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఏ ప్లస్ సి మైనస్ సి. నెక్స్ట్ ఇక్కడ ఏ బి, ఇక్కడ మైనస్ ఏ మైనస్ బి. క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, ఫస్ట్ రోలో ఏ మిగిలింది, ఇక్కడ చూడండి ఫస్ట్ రోలో ఏ బి సి. సో ఇలా వచ్చింది. ఇక్కడ మైనస్ మైనస్ ఈ సెకండ్ రోల్ నుంచి మైనస్ కామన్ తీయండి, నెక్స్ట్ రోల్ నుంచి థర్డ్ రోల్ నుంచి మైనస్ కామన్ తీయండి. అప్పుడు 2 ఇంటూ మైనస్ ఏబిసి బిసిఏ సిఏబి. ఈ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ క్యాన్సిల్, పాజిటివ్ అయిపోతుంది అనమాట. 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసి బిసిఏ సిఏబి దట్ ఈస్ ఈక్వల్ టు RHS.